ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక అద్భుతమైన ఒక వస్తువు తీసుకుని వచ్చాను, ఒక యంత్రం తీసుకుని వచ్చాను. అదేంటో తెలుసా? నీ కోసం ఒక కార్యసిద్ధి యంత్రాన్ని తీసుకొచ్చాను బిడ్డ. నీ మనసులో ఉన్న కోరిక, పని లేదా మొదలు పెట్టబోతున్నటువంటి పని జరుగుతుందా లేదా? ఇప్పటికిప్పుడే ఈ క్షణమే నీ కళ్ళ ముందే ఇప్పుడే తేలిపోతుంది, తెలిసిపోతుంది. దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న ఒక నెంబర్ని తాకు బిడ్డ. నీ మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా? ఇప్పుడు నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా? ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్న పని ముందుకు వెళ్ళాలా ఆపాలా? ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఉపాయాన్ని తీసుకువచ్చాను బిడ్డ. ఎందుకో తెలుసా? నాకు తెలుసు నీ మనసులో ఎంత గందరగోళం ఉందో తెలుసు, ఎంత అయోమయం ఉందో తెలుసు, ఎంత ఊగిసలాట ఉందో తెలుసు. ఈ పని చెయ్యాలా వద్దా? ఈ పని మొదలు పెట్టాలా వద్దా? నా ఆలోచన సరిగ్గా ఉందా లేదా? ఈ ఆలోచన వల్ల నష్టపోతానా, లాభపడతానా? ఈ పని చేస్తే కష్టాలు ఎదురవుతాయా, సులభంగా సాగుతుందా? ఇప్పుడు చేస్తున్న పని సక్రమంగా లేదు, కానీ దీన్ని ఆపాలా, ముందుకు వెళ్ళాలా? ఇక్కడితో ఆపటం మంచిదా, ముందుకు వెళితే ఏమన్నా బాగుపడుతుందా? ఎన్ని అనుమానాలున్నాయి ప్రతి ఒక్క విషయంలో. పిల్లకు పెళ్లి చెయ్యాలన్నా, పిల్లాడికి పెళ్లి చెయ్యాలన్నా, బిడ్డని ఎక్కడో చదువులకు పంపాలి అన్నా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అన్నా, ఏదైనా ఒక మంచి పని కోసం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అది తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. అయోమయంలో పడిపోతావు, సందిగ్ధంలో పడిపోతావు, దిక్కుతోచని స్థితిలో పడిపోతావు. ఒక్కొక్కసారి వెళ్ళాలో వద్దో తెలియక కూడా పొరపాటున వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళిపోతూ ఉంటావు. కష్టాలు తెచ్చే పనులు కూడా చేసేస్తూ ఉంటావు అర్థం కాని స్థితిలో. ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు బిడ్డ. నీ జీవితం అంతా కూడా ఈ ఒక్క ఉపాయాన్ని, ఈ ఒక్క కార్యసిద్ధి యంత్రాన్ని ఉపయోగించుకొని నీ సాయి మీద భారం వేసి నువ్వు గనక ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబర్ని తాకావు అంటే ప్రతి పనిలోనూ నీకు దారి చూపిస్తుంది, నీకు దారి దీపం అవుతుంది, నీకు దారి దీపం అవుతుంది ఈ ఒక్క నేను ఇప్పుడు ఇస్తున్న కార్యసిద్ధి యంత్రం. ఎందుకంటే నా బిడ్డలు ఎంతో మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళ కోసమని ఈరోజు ఏరి కోరి తీసుకువచ్చాను. వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరినూ అడగకూడదు. ప్రతిసారి అనుమానం వచ్చినప్పుడు వేరే వాళ్ళని అడిగి వాళ్ళు చిరాకు పడి అలాంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదు. స్వయంగా తనంతట తానే తెలుసుకోవాలి, ఈ పని సరిగ్గా ఉందా లేదా, నేను ఇందులో వెళ్తే లాభపడతానా, నష్టపడతానా, నా మనసులో కోరిక తీరుతుందా లేదా, నీ అంతట నువ్వు స్వయంగా తెలుసుకోవాలని ఈ ఉపాయం నీ కోసం తీసుకువచ్చాను బిడ్డ. బాబా, వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. ఇప్పుడు నేను మొదలు పెడుతున్న ఆ స్థలం కలిసి వస్తుందా నాకు, లేదా నేను ఈ వ్యాపారంలో విజయం సాధిస్తానా, ఇక్కడ నిలదొక్కుంటానా? ఎందుకంటే అప్పులు చేసి మరి వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇది తప్ప నాకు ఇంకొక ఆధారం లేకపోయింది. ఇంట్లో బంగారం అమ్మేశాను, పొలము ఇల్లు తాకట్టు పెట్టి మరి ఈ వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. ఇందులో నష్టాలు వచ్చాయంటే ఇంకా నా జీవితం ఇక్కడితో అయిపోయినట్టే. నా సంసారం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. బాబా, నాకు దారి చూపించు అని అడిగిన సందర్భాలు ఎన్ని. ఇప్పటికే అప్పులు చేసి సప్పులు చేసి నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాను. ఇది అంతంత మాత్రంగానే సాగుతోంది. నేను పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు బాబా. దీన్ని కొనసాగించిన ఆపన, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ముందు రోజుల్లో ఏమన్నా నాకు వ్యాపారంలో అభివృద్ధి జరిగి నేను లాభపడతానా, నేను సంతోషంగా ఉంటానా అని అడిగిన సందర్భాలు ఎన్ని. బాబా, నేను ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అందులో నేను సెలెక్ట్ అవుతానా? ఈ ఉద్యోగం చేస్తే నేను స్థిరపడతానా? ఇది నాకు మంచిదేనా, లేదా నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా, నేను వెళ్ళాలా వద్దా అని అడిగిన సందర్భాలన్నీ. బాబా, నేను పరీక్ష రాయబోతున్నాను, ఈరోజు నేను పాస్ అవ్వాలి, ఇందులో నేను పాస్ అవుతాను కదా, పాస్ అవుతానా లేదా అని అడిగిన సందర్భాలు ఎన్ని. పిల్లకు పెళ్లి సంబంధం చూడబోతుంటే అన్ని విధాలుగా బాగుంది బాబా, సంబంధం మాకు నచ్చింది, అన్ని విధాలుగా కూడా బాగుంది. కానీ లోగుట్టు మాకు తెలియదు కదా. పైకి చూడటానికైతే అంత మంచిగా ఉంది, లోపల విషయాలు మాకు తెలియదు. కొత్త సంబంధం, వెళ్ళాలో వద్దో తెలియటం లేదు. ఈ సంబంధం కోసం వెళ్తే
పిల్లాడు పిల్ల బాగానే ఉంటారా? ఎలాంటి చిక్కులు ఉండవా? వాళ్ళ మధ్య అన్యోన్యత ఆప్యాయత ఉంటుందా? ఏమీ తోచటం లేదు స్వామి, దారి చూపించు. వారి జీవితం బంగారు భవిష్యత్తు అవుతుందా, లేదా కష్టాలు పడాల్సి వస్తుందా? ఈ సంబంధము మాకు సరైనదా కాదా అని ఎంత అనుమానంలో, అయోమయంలో, ఎన్నిసార్లు చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ? ఎవరు నీకు డబ్బు అడుగుతున్నారు, నిన్ను నీ దగ్గర ఉంది, వాళ్ళకు ఇవ్వాలా వద్దా అని అనుకుంటున్నావు. అంటే వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి ఇస్తారా లేదా మనసులో ఒక సందిగ్ధం ఉంది, ఒక అనుమానం ఉంది. ఇవ్వనా వద్దా అంటూ కంగారు పడిపోతావు. ఒక్కొక్కసారి నన్ను కూడా అడుగుతావు, బాబా ఇది సరైనదేనా, వాళ్ళు మంచి వాళ్ళేనా, నా దగ్గర డబ్బు తీసుకుంటే మళ్ళీ తిరగబడరు కదా, నా డబ్బు నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా, ఇది మొండి బాకీలాగా మిగిలిపోదు కదా, నా డబ్బు నాకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కదా అని కూడా అడుగుతుంటావు. ఆ అనుమానం కూడా ఉంటుంది కదా. లేదు, నీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి, ఎవరినో డబ్బు అడగటానికి వెళ్తున్నావు, నీ స్నేహితుడినో, తెలిసిన వాడినో, లేదా ఎక్కడైనా వడ్డీకి తెచ్చుకోవటానికి వెళ్తున్నావు. ఆ రోజు పని అవుతుందా లేదా, వాళ్ళు ఇస్తారా లేదా అన్న అనుమానం కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడ గనక నేను చెప్పిన ఈ నెంబర్ని తాకి నీ భవిష్యత్తు నువ్వు తెలుసుకోవచ్చు బిడ్డ. నువ్వు వెళ్తున్నా ఆ పని అవుతుందా లేదా, వాళ్ళు నీకు డబ్బు ఇస్తారా లేదా, అతి కష్టం మీద ఇస్తారా, సులభంగా ఇచ్చేస్తారా, నువ్వు కష్టపడాల్సి వస్తుందా, అసలు వెళ్ళకు పని అవ్వదు అని ఇందులో నీకు తెలుస్తుంది బిడ్డ. ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నీ కోరిక ఉంది, జీవితంలో ఇల్లు కట్టుకోవాలి బాబా, నా కోరిక తీరుతుందా లేదా, నా కోరిక సరైనదేనా, ఎప్పుడు తీరుతుంది, అది కష్టం మీద తీరుతుందా, సులభంగా తీరుతుందా, అసలు తీరనే తీరదా అన్న అనుమానం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఒక నెంబర్ని తాకు బిడ్డ. కళ్ళు మూసుకుని ఒక నెంబర్ని తాకితే నువ్వు ఇల్లు కట్టడానికి చేస్తున్న ప్రయత్నం అది సులభంగా అవుతుందా, కష్టంగా అవుతుందా, కొంతకాలం తర్వాత అవుతుందా, అస్సలు జరగదా, అది కూడా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి తెలుస్తుంది బిడ్డ. నీ కోరికలో ఏవైనా, నీ మనసులో ఉన్న కోరికైనా, నీ మనసులో ఉన్న ఆశ అయినా, లేదు నువ్వు మొదలు పెట్టబోతున్న పని అయినా, నువ్వు కొనసాగిస్తున్న పని అయినా, ఇప్పుడు ఏ పని మీద ఇంటి బయటకు వెళ్తున్నావో ఆ పని అయినా, అది జరుగుతుందా లేదా ఎంతకాలానికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి బిడ్డ. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే ఒక తెల్ల కాగితం తీసుకో, రాతలు గీతలు లేకుండా శుభ్రంగా ఉన్న ఒక తెల్ల కాగితం తీసుకో, ఒక పెన్ను తీసుకో, దాని మీద ఒక బాక్స్ వెయ్యి, దాని మీద నిలువుగా 2 గీతలు వెయ్యి, అడ్డంగా 3 గీతలు వెయ్యి. 12 గడులు వస్తాయి. 12 గడుల్లో కూడా నేను ఇక్కడ నీకు 12 అంకెలు ఇస్తాను, 12 నెంబర్లు ఇస్తాను. వాటిని ఒక్కొక్క గడిలోనూ నింపుకుంటూరా. రాసేటప్పుడు కూడా అడ్డంగా రాయి, నిలువుగా రాయకు. అడ్డంగా ఆ బాక్సుల్లో, ఆ గడుల్లో ఆ నెంబర్ని రాసుకుంటూరా. కొద్దిగా పసుపు కుంకుమ పెట్టు, 4 మూలలా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టు. చక్కగా దేవుడి మందిరంలోకి వెళ్ళు. నీకు అనుకూలం ఉంటే ఆ సమయంలో వెళ్ళగలను అనుకుంటే, లేదా నువ్వు ఎక్కడ కూర్చుని ఉంటావు అక్కడ నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకో, లేదా నీ సాయిని మనసులో తలుచుకో. నువ్వు ఏ పనికి వెళ్ళాలి అనుకుంటున్నావు ఆ పని మనసులో పెట్టుకో, నిలుపుకో మనసులో. అప్పుడు నువ్వు కాకుండా నీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే, అంటే పిల్లవాడు గాని పిల్ల కాని ఉంటే వాళ్ళని పిలువు. వాళ్ళని ఒక్కసారి కళ్ళు మూసుకొని అక్కడున్న నెంబర్ని తాకమను, అక్కడున్న అంకెని తాకమను. అక్కడ తాకితే నువ్వు అనుకున్న పని, నీ మనసులో కోరిక తీరుతుందా లేదా, ఎప్పుడు తీరుతుంది, ఎలా తీరుతుంది, కష్టంగానా లేదా సులభంగానా, అస్సలు తీరదా, ప్రతి ఒక్కటి కూడా తేలిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క అంకెకి కూడా ఒక్కొక్క ఇది ఉంది బిడ్డ. జాగ్రత్తగా విను, చెప్తాను. నేను అంకెలు ఎలా వేసుకోవాలి ఏంటి అని ఇక్కడ ఇస్తాను, జాగ్రత్త. ఇక్కడ ముందుగా 10, 8, 4 ఈ 3 అంకెల్లో ఏదో ఒక అంకెను ఆ బిడ్డ తాకినట్టు అయితే ఆ పని చాలా కష్టం, ఎంతో ప్రయత్నించాలి, చాలా కష్టపడాలి, ఒక్కొక్కసారి అవ్వదు కూడా. ఇప్పుడు నీ పని ఏదైతే ఉందో ఆ పని కోసం ఈ 3 అంకెలు తాకితే 8, 10, 8, 4 ఈ అంకెలు తాకితే చాలా కష్టం, అతి కష్టం. ఇక 1, 5, 9 ఈ 3 అంకెల్లో ఏదో ఒక అంకెను ఆ బిడ్డ తాకితే పూర్తి అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, దీనికోసం ఎదురు చూడాలి, తొందర పడకూడదు, కంగారు పడకూడదు. జరుగుతుంది, పూర్తవుతుంది, కానీ కొంత ఆలస్యం అవుతుందని అర్థం చేసుకో. దిగులు పడకు, కంగారు పడకు, ఆ సమయం వస్తే ఖచ్చితంగా అది పూర్తయిపోతుంది. అయితే ఈ అంకెలను తాకేటప్పుడు ఆ పిల్లవాడి కళ్ళు మూసుకోమని మాత్రమే తాకమనాలి.
కళ్ళుతో చూస్తూ తాకకూడదు. కళ్ళు మూసుకొని తన వేలు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి. ఎందుకంటే పసిబిడ్డలు భగవంతుడితో సమానం. అందుకే పెద్దలు కాకుండా పసిబిడ్డలతో తాకించు అని చెప్తున్నాను. ఈ విషయం గుర్తుంచుకో. ఇక 6, 12, 3 ఈ అంకెలు, ఈ 3 నెంబర్స్ తాకితే గనక చాలా తొందరగా పని పూర్తయిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నువ్వు ఏదనుకుంటే కూడా అది నీకు జరిగిపోయే కాలం కలిసొచ్చింది. చాలా తొందరగా నీ పని పూర్తయిపోతుంది. ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక తొందరగా తీరిపోతుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టబోతున్న పని, అనుకున్న పని తొందరగా పూర్తయిపోతుంది. నువ్వు సులభంగా ఈ పని ముగించుకోవచ్చు. నువ్వు అనుమానం లేకుండా మొదలు పెట్టేయచ్చు ఈ పని. నీకు గనక 6, 12, 3వ నెంబర్ని ఆ పిల్లవాడు తాకినట్టయితే నీ కోరిక తీరిపోతుంది. ఇంక భయము, బెంగ, కంగారే అవసరం లేదు. నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చు నువ్వు అనుకున్న పని కోసం. ఇక 2, 11, 7 ఈ అంకెలను తాకితే గనక అదృష్టం కలిసి వచ్చే పని జరుగుతుంది. అసలు దీంట్లో నీ ప్రయత్నమే లేకుండా కూడా నువ్వు మొదలు పెడితే చాలు, అనుకుంటే చాలు, అదృష్టం కలిసి వచ్చి, కాలం కలిసి వచ్చి దానంతట అదే పని జరిగిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. నీ సుడి తిరిగిపోయినట్టే ఈ 2, 11, 7వ అంకెను తాకితే. ఇది బిడ్డ కార్యసిద్ధి యంత్రం నీ కోసం తీసుకువచ్చాను. నీ కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయా లేదా ఆటంకాలు ఎదురవుతాయా? ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందా? సులభంగా పూర్తవుతాయా? కష్టంతో పూర్తవుతాయా? అస్సలు జరుగుతాయా లేదా అని తేల్చి అవతల పడేసేటటువంటి ఒక కార్యసిద్ధి యంత్రం నీ కోసం తీసుకువచ్చా. ఎప్పుడూ కూడా దీన్ని నీ దగ్గర ఉంచుకో. ఇది రాసి నీ దగ్గర ఉంచుకో, నీ దగ్గర నీ జోబులో ఉంచుకో, లేదా నీ ఇంట్లో ఉంచుకో. ఎప్పుడు అనుమానం వచ్చినా, ఎప్పుడు ఏ పని మీద బయటకు వెళ్ళాలి అన్నా, నీ మనసులో కోరిక ఇది తీరుతుందా లేదా అన్న అనుమానం వచ్చినా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలా వద్దా అని మనసుకి అనుమానం వచ్చినా, ఎప్పుడు అనుమానం వచ్చినా పని విషయంగా, కోరిక విషయంగా, ఆశ విషయంగా ఈ యంత్రాన్ని తీసి ఒక చిన్న బిడ్డని కళ్ళు మూసుకొని అక్కడ తన వేలు పెట్టమను, తన వేలు ఉంచమను, తాకమను. నీ కోరిక తీరుతుందా లేదా అక్కడే నీ కళ్ళ ముందే క్షణాల్లో బయటపడిపోతుంది. నువ్వు ఇలా తెలుసుకున్నావు అంటే ముందుకు వెళ్ళి జరగని పనుల కోసం అనవసరమైన డబ్బు పెట్టాల్సిన పని లేదు, పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, నష్టపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ నీకు తెలిసిపోతుంది బిడ్డ, ఆ పని కష్టమా, జరుగుతుందా లేదా ఇక్కడ నీ కళ్ళ ముందు ఉంది, నీకు తెలిసిపోతుంది. లేదా నువ్వు ఈ పని చేస్తే నీకు లాభాలు కలిసి వస్తాయి, విజయం సాధిస్తావు, నీకు తిరుగు ఉండదు అన్నప్పుడు కూడా ఇక్కడ నీకు తెలిసిపోతుంది. ఆ పనిలో వెళ్ళి నువ్వు పెట్టుబడి పెట్టచ్చు. ఒక వ్యక్తిని కలవాలన్నా, నీకు ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు కోరుకుంటున్నావు, ఆ వ్యక్తి మళ్ళీ నీతో మాట్లాడతారా, నీ జీవితంలోకి వస్తారా, ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా, ఆ వ్యక్తితో పెళ్లి జరగాలంటే కష్టమా లేదా సులభమా, అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానం ఉంటుంది. అది కూడా తీర్చేసుకో. ప్రతి ఒక్కటి కూడా తీరుతాయి బిడ్డ. ఈ రోజు నీ కోసం నీ తండ్రి ఇస్తున్నటువంటి ఒక కానుక, అద్భుతమైన కానుక, జన్మంతా సరిపడ కానుక ఈ రోజు నీకు ఇస్తున్నాను. ఇది నీకు ఒక దారి దీపమై దారి చూపిస్తుంది. ఇది నీ దగ్గర ఉంటే సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉన్నట్టే. సాయి ఎప్పుడూ కూడా నీతో ఉండి నిన్ను ఆ మార్గంలో నడిపిస్తున్నాడని అర్థం చేసుకో. కానీ జాగ్రత్తగా ఉపయోగించుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.